వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మి. మొన్న స్టీల్ ప్లాంట్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది. అందరూ హృదయాన్ని కూడా కలిచివేసిన సన్నివేశం అని చెప్పుకోవచ్చు. అక్కడికక్కడే 8 మంది సజీవ దహనం అవడం అయితే అందరికీ తెలిసిందే. అలాగనే కొంతమందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. వాళ్ళందరూ చికిత్స పొందుతున్నారు. ఒక కుటుంబానికి తండ్రి పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఒక కుటుంబ పెద్దకి మృత్యుతో పోరాడుతున్నప్పుడు ఆ తండ్రి పడే ఆవేదన కానీ, ఆ కుటుంబ సభ్యులు పడే ఆవేదన కానీ, ఆ చెప్పలేని బాధ అనేది ఎవరు కూడా చెప్పలేము. అలాగే ఆ అగ్ని ప్రమాదంలో మృత్యుతో పోరాడుతూ ఒక తండ్రి ఆవేదన, అతను చెప్పిన మాటలు, మృత్యుతో పోరాడుతూ కూడా తన బాధ్యతని ఏమాత్రం కూడా మర్చిపోలేదు. మర్చిపోకుండా తను వాళ్ళ పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్న అబ్బాయికి బాధ్యతలు ఇలా అప్పచెప్తున్నాడు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే, తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు. బాబు, అమ్మని బాగా చూసుకో, తమ్ముడిని బాగా చూసుకో, తమ్ముడి మీద చిరాకు పడకు అని చెప్తున్న మాటలు ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఆ మాటలు విని ప్రతి ఒక్కరి కంట్లో కూడా కన్నీరు వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే తండ్రి అంటే ఒక ఇంటికి ఒక బాధ్యత, ఒక భరోసా, ఒక ధైర్యం. తను ఎంతో శ్రమించి కష్టపడి కొన్ని సుఖాలను వదులుకొని కూడా ఆ తండ్రి తన భార్య కోసం, తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి చాలా తండ్రులు ముందుకెళ్తూ ఉంటారు. అటువంటి తండ్రిలో హైడ్రాజు గారు ఒకరు. మృత్యుతో పోరాడుతూ కూడా తను ఇలా చెప్పే విధానం ఈ రోజు నిజంగా చాలా బాధాకరం. ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు.